ఫేవర్ అంటే అదే చెప్పు కదా, టు సపోర్ట్, టు అసిస్ట్, నీకు సహాయం, నీకు సహకారం. ఏంటంటే దేవుడు నీకు తోడై ఉండుట. నేను చూసిన నవ్వినందరినీ నేను దాసులుగా చేస్తాడు ఆయన. నిన్ను చూసి అపహసించిన వారందరూ నీకు దాసులుగా చేస్తాడు ఆయన. కమాన్, హల్లెలూయా. ఇది ఎలా జరిగిద్దని నిన్ను చూసి సర్కాస్టిక్గా మాట్లాడి, నిన్ను చూసి అపహసించి ఇది ఎలాగ సాధ్యమని నిన్ను చూసి అరే వాళ్ళ ఫ్యామిలీ చూడండి ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేస్తారని అందరూ అనుకుంటున్నారు. బట్ దేవుడు అంటున్నాడు, హే, ఐఎమ్ గోనా టేక్ యూ టు ద ప్లేస్, మై ఫేవర్ విల్ చేంజ్ యువర్ పొజిషన్. నా దయ నీ స్థితిని మారుస్తుంది. మై ఫేవర్ విల్ అప్గ్రేడ్ యూ. ఫేవర్ నిన్ను అప్గ్రేడ్ చేస్తుంది. కమాన్, ఫేవర్ నిన్ను ఏం చేస్తుందంటే ఇట్ విల్ చేంజ్ ద లెవెల్స్. నీ స్థితులను, నీ యొక్క పరిస్థితులను షిఫ్ట్ చేస్తుంది. నిన్ను ఉన్న స్థితిలో నుంచి మరొక ఉన్నతమైన స్థితికి. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై ఫేవర్. ఫేవర్ కాజెస్ ప్రమోషన్ ఇన్ లైఫ్. హల్లెలూయా. నో ప్రిజన్ కెన్ స్టాప్ యువర్ ఫేవర్. ఏ చెరసాల కూడా నీ పైన ఉన్న దయను ఆపివేయలేదు. ఏ వ్యక్తి కూడా నీ పైన కనుపరచబడుతున్న దయను అడ్డగించలేడు. ఏ శత్రువు కూడా, ఏ ప్రభుత్వము కూడా, ఏ వ్యవస్థ కూడా, ఏ సంస్థ కూడా నీ పైన దేవుడు కనుపరిచే దయను ఆటంకపరచలేరు. ఎందుకని ఫేవర్ ఇస్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్ దట్ యు కెన్ ఫేస్ ఇన్ లైఫ్.